ఉప ఎన్నికల బరిలోకి దిగిన మాగంటి సునీతకి సెంటిమెంట్ పాలిటిక్స్ కలిసొస్తున్నాయా? పార్టీ సామాజిక వర్గం సహా అన్ని వర్గాల నుండి మద్దతు ఆమెకే లభించనుందా? ముఖ్యంగా మహిళా ఓటర్లు మాగంటి కుటుంబం వైపే ఉన్నారా? మాగంటికి కలిసి వస్తున్న పరిస్థితులేంటి? లెట్స్ వాచ్. తెలంగాణలో కీలకమైన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ నెల 13 నుండి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. సాధారణంగా జూబ్లీహిల్స్ నుంచి ప్రధాన పార్టీలతో పాటు చిన్న చితక పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగా పోటీకి దిగుతుంటారు. గతంలోనూ ఇదే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ట్రెండ్ను చూస్తే కేవలం 22 నెలల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెర మీదకు వచ్చిందన్నది గమనార్హం. గత ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో అకస్మాత్తుగా మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి మాగంటి సునీతకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా టికెట్ ప్రకటించింది. ఆమెకు పార్టీ సామాజిక వర్గం సహా అన్ని వర్గాల నుండి మద్దతు లభించే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి స్థానికంగా అనేక సర్వేలు నిర్వహించబడ్డాయి. ప్రతి సర్వేలో సానుభూతి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలు మాగంటి కుటుంబం వెనుక ఉన్నారని తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న ఈ నియోజకవర్గంలో సెటిలర్లు, మిక్స్డ్ పీపుల్ ట్రెండ్ కనిపిస్తుంది. బీసీలు ఎక్కువగా ఉన్నప్పటికీ కేసీఆర్ సెంటిమెంట్ బాగా కనిపిస్తుంది. అందుకే గత 2 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇక్కడ పాగా వేసింది. మాగంటి ఫ్యామిలీని ప్రజలు భుజాలకెత్తుకున్నారు. 2014లో టీడీపీ తరపున గెలిచిన మాగంటి తర్వాత ఇప్పుడు అదే కుటుంబం నుంచి మాగంటి సునీత బరిలో ఉన్న నేపథ్యంలో ఆమెకు పలు రూపాల్లో పరిస్థితులు కలిసి వస్తున్నాయి. మరోవైపు తండ్రి మరణం కలిగించిన దుఃఖాన్ని దిగమింగుతూ తల్లి రాజకీయ భవిష్యత్తు కోసం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూతుళ్లు చేస్తున్న కృషి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తమ తల్లి గెలుపు కోసం కూతుళ్లు కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వారి ఇంటింటికి తిరిగి తమ తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి తమకు తల్లికి మద్దతు ఇవ్వాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఈ ప్రచార భారం మోస్తున్న క్రమంలో కూతుళ్లలో ఒకరికి కాలికి గాయమైనా కూడా ఏమాత్రం వెనుకాడలేదు. ఆ గాయాన్ని లెక్క చేయకుండా కాలికి కట్టుతోనే ఆమె ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తండ్రి లేని లోటును భర్తీ చేస్తూ తల్లికి అండగా నిలబడాలనే దృఢ సంకల్పంతో ఈ బిడ్డలు పడుతున్న కష్టం జూబ్లీహిల్స్ ఎన్నికల వాతావరణంలో భావోద్వేగ అంశంగా మారింది. రాజకీయ రంగంలో తల్లిని గెలిపించడానికి బిడ్డలు పడుతున్న కష్టం అందరినీ ఆకర్షిస్తుంది. ఇక ఈ స్థానానికి ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుండగా నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది. ఈ నెల 13 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ బరిలోకి దిగుతుండగా బీజేపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఎంఐఎం ఈసారి పోటీ నుంచి తప్పుకునేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి ప్రకటన తర్వాత నియోజకవర్గంలో ప్రచార పర్వం ఊపందుకుంది. అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.